భారత జాతీయ సమితి. రామాయంపేటలో పట్టణంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి చౌదరి సుప్రభాతరావు ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ చర్చి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చిని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారని ఆయన తెలిపారు. అలాగే రామాయంపేటకు ప్రత్యేక నిధులు మంజూరు చేసి రామాయంపేట అభివృద్ధికి వినతులు అందజేయనున్నట్లు తెలిపారు. పండుగ సందర్భంగా మన ప్రియతమ నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు మెదక్ చర్చి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శతాబ్ది ఉత్సవాలకు హాజరవుతున్నారు. అదేవిధంగా ఏడపాయల దుర్గా భవానీ మాతను కూడా సందర్శించుకొని అక్కడ నిధులు కేటాయించడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి దుర్గా భవానీ ఆలయాన్ని సందర్శించలేదు. ఇది రేవంత్ రెడ్డి గారి ప్రత్యేకత. రేవంత్ రెడ్డి గారు దుర్గాభవాని ఆలయంలో పూజలు చేసి 11:30 తర్వాత చర్చికి పోవడం జరుగుతుంది. కాబట్టి మన ప్రియతమ శాసనసభ్యులు మన రోహిత్ రావు గారి ఆధ్వర్యంలో, హనుమంతన్న గారి ఆధ్వర్యంలో మెదక్ నియోజకవర్గంలో దాదాపు 10,000 మందిని సమీకరించి ఏడపాయల్లో రోడ్ షోకు తరలించడం జరుగుతుంది. దానిలో భాగంగా ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశాన్ని రామాయంపేట మండలం, రామాయంపేట పట్టణానికి సంబంధించి ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి ఏ విధంగా జనాన్ని సమీకరించి తీసుకెళ్లాలనే ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ సమావేశం.